బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుకు మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో సంతోష్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల మేరకు సిట్ విచారణ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారిని అలాగే కేటీఆర్ను విచారించిన సిట్ తాజాగా సంతోష్ రావుకి నోటీసులు జారీ చేసింది. ఇక సంతోష్ రావు సిట్ ముందు హాజరయ్యారు. మరి సిట్ ముందు హాజరైన సంతోష్ రావును ఏ ప్రశ్నలు అడుగుతారు అనే ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా హరీష్ రావును సిట్ ముందు విచారించినప్పుడు తానేమి హోంశాఖ మాత్యులు కాదు అని, ఐటీ శాఖ మంత్రి కూడా కాదు అని, ఆయన సీఎం కూడా కాదు అని, అలాంటి సందర్భంలో తననెందుకు అడుగుతున్నారు, తననెందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడుగుతున్నారు, అసలు తనకు ఫోన్ ట్యాపింగ్కి ఎలాంటి సంబంధం లేదు కదా అని ఆయన తిరిగి ఎదురు ప్రశ్నలు ఇచ్చినప్పుడు నిజానికి ఆయన ఫోనే ట్యాప్ అయిందని చెప్పేసి పోలీసులు వారికి చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. అంటే మీరు ఫోన్ ట్యాపింగ్లో భాగస్వాములు అవడం కాదు, మీ ఫోనే ట్యాప్ అయింది, మీ మాటలే విన్నారు, మీరు మీ రహస్యాలను మీ వ్యూహాలను బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది పెద్దలు విన్నారు అని చెప్పేసి ఆయనకు సిట్ అధికారులు చెప్పినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత హరీష్ రావు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలాంటిది ఏమీ లేదు, సిట్టుకు అయితే నేను కొన్ని క్వశ్చన్లు వేశాను, సిట్టు వారి క్వశ్చన్లను అయితే సంధించింది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ అదే మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. అడిగిన క్వశ్చన్లనే పదే పదే అడగడం తప్ప ఆ సిట్ విచారణలో పెద్దగా ఏమీ లేదు అని చెప్పేసి ఆయన కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిన్న సాయంత్రం మాజీ ఎంపీ సంతోష్ రావుకు, జోగిని సంతోష్ రావుకు నోటీసులు అందాయి. ఈరోజు హాజరు అవ్వాలని ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ ముందుకు హాజరయ్యారు. అయితే సంతోష్ రావును ఎందుకు పిలిచారు, ఆయన నిజంగానే భాగస్వాములుగా ఉన్నారా అనేది ఇప్పుడు అందరిలో అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా కేసీఆర్కు ఎంత దగ్గరగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్ను ఎవరన్నా కలవాలన్నా లేదంటే కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ముందుగా సంతోష్ రావును సంప్రదించాలి. సంతోష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కేసీఆర్ గారి యొక్క అంటే అనుమతి అపాయింట్మెంట్ దక్కుతూ ఉంది. అంటే కేసీఆర్ గారి దగ్గర పంతుల్లాగా సంతోష్ రావు గారిని అభివర్ణిస్తూ ఉంటారు చాలామంది. ఈ నేపథ్యంలోనే చాలా విషయాలు కేసీఆర్ చెప్పినట్టు సంతోష్ రావే కొన్ని విషయాలను అధికారులకు అప్పుడు పురమాయించినట్లు కూడా కొన్ని వార్తలు, కొన్ని కథనాలు, కొన్ని ఊహాగానాలు అయితే మనకు వినిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా కేసీఆర్ గారి పేరు చెప్పుకొని సంతోష్ రావు ఏదైనా పాల్పడ్డారా ఫోన్ ట్యాపింగ్కు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అనుమానాలు. మరి ఈ నేపథ్యంలోనే సిట్ అయితే చాలా వేగంగా పావులు కదుపుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో అనే అనుమానాలు వస్తూ ఉన్నాయో వారందరికీ ఆ నోటీసులు ఇవ్వడము, వారిని పిలవడము, వారిని విచారించడం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. ఇక సంతోష్ రావును విచారించిన నేపథ్యంలో మరొకసారి కేసీఆర్కే నోటీసులు వెళ్తాయి అని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. అయితే సంతోష్ రావు అయితే ప్రస్తుతం సిట్ ముందున్నారు, ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి సిట్ అధికారులు సంతోష్ రావును ఎలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, ఏ క్వశ్చన్లపైన వారి యొక్క వివరాలు కోరుతూ ఉన్నారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉంటే సంతోష్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకే సిట్ మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావును అరెస్ట్ చేసింది, మరికొంతమంది అధికారులను కూడా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిని కూడా ఈ కేసులో అరెస్ట్ అయితే చేయలేదు. అయితే సంతోష్ రావుతోటే ఆ అరెస్టుల పర్వం కొనసాగబోతుంది, మొదలు కాబోతుందని చెప్పేసి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి సంతోష్ రావు విచారణ సవ్యంగానే ముగుస్తుందా లేదంటే సంతోష్ రావును కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఖచ్చితంగా ఆయన విచారణ ముగిసే సమయానికైతే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. హరీష్ రావును దాదాపు 7-7.5 గంటల పాటు విచారించారు. అలాగే కేటీఆర్ను సైతం అదే తరహాలో 7-7.5 గంటల పాటు విచారించారు. మరి సంతోష్ రావును ఎన్ని గంటల పాటు విచారిస్తారు, మరి ఆ విచారణ అనంతరం సంతోష్ రావు ప్రెస్ మీట్లో ఎలాంటి విషయాలపైన మాట్లాడతారు, అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే అతన్ని కస్టడీలోకి తీసుకుంటారా అనేది అయితే ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావును కస్టడీలోకి తీసుకుంటారా లేదంటే విచారించి ఎప్పటిలాగానే వదిలేస్తారా అని.